ఆంటీ, మార్నింగ్ నుండి పూజ చేస్తున్నారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. లేదమ్మా, కళ్ళారా నా పెద్ద కోడల్ని చూసేదాకా నాకు నిద్ర పట్టదు. అంటే అలాగని తెల్లారేదాకా అమ్మవారి దగ్గరే కూర్చుంటావా? పారాయణ చేస్తూ అమ్మవారిని కీర్తిస్తూ ఉంటానండి. ఇలా అయితే నీ ఆరోగ్యం పాడవుతుంది వదినా. ఈ ఇంట్లో అడుగుపెట్టే అమ్మ ఏదో ఒక రోజు రాకమానదు. ఇంటికి ఎందుకు రాలేదు? వచ్చింది. ఏంటంటే అలా అనేశారు? అమ్మవారు ఇంటికొచ్చారు కదా, ఆ దేవతను ఎన్నిసార్లు కొలుస్తామో ఏమో గాని అఖిలక్కైతే పెద్ద కొడల గురించి అన్నిసార్లు తలుచుకుంటోంది. తన్ను కూడా ఓ దేవతలా చూస్తుందని అలా అనేశానక్క. బ్రో 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 మహి, ఎందుకలా కేకలేస్తున్నావు? ఏమైంది? కనీసం బ్రో చెప్తేనైనా అమ్మ వింటుందేమో డాడ్. మహి, ఏమైందిరా? మనం ఎంత చెప్పినా అమ్మ రెస్ట్ తీసుకోవట్లేదు. సరిగ్గా తిండం లేదు, నిద్రపోవట్లేదు. ఇలా అయితే ప్రమాదమని ఫ్యామిలీ డాక్టర్ చెప్పాడు కదా. అమ్మ సంకల్పాన్ని అమ్మవారు ఈ ఇంటి పెద్ద కొడులు అర్థం చేసుకోవాలి మహి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.